29వ డివిజన్ డ్రైనేజీ సమస్య అస్తవ్యస్తంగా ఉండడంతో పాటు మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని 29వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి అభిమన్యు శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం 29వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి పోటీ చేస్తున్నారని, తనను డివిజన్ ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే 29వ డివిజన్ను అన్ని డివిజన్లోకెల్లా ఆదర్శ డివిజన్గా తీర్చిదిద్దుతానని చెప్పారు. 29వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి అభిమన్యు శ్రీనివాస్ గురువారం డివిజన్ పరిధిలోని జమ్మళ్లగూడ, లైన్వాడ ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి వెళ్లిన ఆయనకు డివిజన్ మహిళలు, యువకులు ఘన స్వాగతం పలికి స్వచ్ఛందంగా అభిమన్యు శ్రీనివాస్కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా 29వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి అభిమన్యు శ్రీనివాస్ మాట్లాడుతూ 29వ డివిజన్ అభివృద్ధికి నోచుకోక ఎక్కడి సమస్యలు అక్కడనే ఉన్నాయని, డ్రైనేజీ సమస్య అత్యంత ఘోరంగా ఉందని, మంచినీరు సరిగా వచ్చే పరిస్థితి లేదని, మంచినీటి సరఫరాకు అర్ధరాత్రి తేడా లేకుండా ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నల్గొండ కార్పొరేషన్గా మారడంతో కార్పొరేషన్ ఎన్నికలలో 29వ డివిజన్ కార్పొరేటర్గా ఎన్నికల బరిలో ఉన్నానని చెప్పారు. ఈ డివిజన్లో నెలకొన్న సమస్యలన్నీ తనకు తెలుసునని, డివిజన్ ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే నల్గొండలోని 48 డివిజన్లలో 29వ డివిజన్ను ఆదర్శ డివిజన్గా తీర్చిదిద్దే బాధ్యత తనదని తెలిపారు. డివిజన్లో నెలకొన్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించి కాలనీలను సైతం సుందరంగా తీర్చిదిద్దుతానన్నారు. ఈ కార్యక్రమంలో చక్రి, అబ్దుల్ ఖాన్, ఆవాస్, అనాస్, నదీం, కొండ విజయ్, కొల్లోజు యాదగిరి, చంటి, శేఖర్, సాయి, పుణ్యవతి తదితరులు పాల్గొన్నారు. అభిమన్యు శ్రీనివాస్ 29వ వార్డు కార్పొరేటర్గా టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద పోటీ చేస్తున్నాను. నేను జామా మసీద్ చెందిన 12వ వార్డు నుంచి 2 సార్లు కౌన్సిలర్గా పోటీ చేసినాను. ఆ వార్డులో పూర్తి స్థాయిగా అభివృద్ధి చేసిన తర్వాత పార్టీ కొత్త వారికి కూడా అవకాశం కల్పించాలని, కొత్త వారికి అక్కడ అవకాశం ఇచ్చి నాకు ఈ యొక్క 29వ వార్డుల పోటీ చేయమని చెప్పినందుకు నేను ఈరోజు 29వ వార్డు నుంచి పోటీ చేయడానికి ముందుకు వచ్చిన. ముఖ్యంగా ఈ యొక్క 29వ వార్డులో సమస్యలతో కూడుకున్న ప్రాంతం అయిపోయింది. ఎక్కడ చూసినా కానీ డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైపోయింది. డ్రైనేజీ మొత్తం ఎక్కడెక్కడ స్ట్రక్ అయిపోయి దుర్గంధమైన మురికి, అక్కడ అసలు వాస్తవానికి వాళ్ళకు చాలా ఘోరంగా ఉంది ఆ పరిస్థితి. వాళ్ళు ఎట్లా ఉంటున్నారో కానీ అర్థం కాదు, కానీ అంత ఉంది. మరి ఎందుకు మరి అట్లా జరిగిందో అర్థం కాలేదు. ఇవి ముఖ్యంగా నేను గెలిచిన తర్వాత ముఖ్యంగా తీసుకునే స్టెప్ డ్రైనేజీ వ్యవస్థ మీద. డ్రైనేజీని మొత్తం డిస్మెంటల్ చేయించి కొత్త డ్రైనేజీ కట్టిస్తానని తెలియజేస్తూ, అదేవిధంగా నీటి సమస్య ఘోరంగా ఉంది. అర్ధరాత్రి 2 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఎప్పుడైనా ఇప్పవచ్చు వాళ్ళ ఇష్టం అన్నమాట. ఇట్లా ప్రజలను ఇబ్బంది పెడుతూ, మహిళలను ఇబ్బంది పెడుతూ రాత్రి 2 గంటలను 3 గంటలకు 4 గంటలకు నీళ్లు ఇవ్వడం జరుగుతుంది. అది వెంటనే నేను గెలిచిన వెంటనే వారం రోజుల లోపల మొత్తం క్లియర్ చేస్తానని ఇంకోటి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేజర్గా ఒక కమ్యూనిటీ హాల్ అనేది లేదు. కమ్యూనిటీ హాల్ కాదు, మినీ ఫంక్షన్ హాల్ ఇక్కడ ఏర్పాటు చేస్తానని తెలియజేస్తున్నాను. ఎందుకంటే స్థలం ఉంది ఇక్కడ. ఏదో చిన్న మినీ ఫంక్షన్స్, బర్త్డేస్ కానీ చిన్న శారీ ఫంక్షన్స్ కానీ చేసుకోవడానికి ఒక 300 సిట్టింగ్తో ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ రేపు మీటింగ్లో వాళ్ళందరూ కూడా వివరించి చెప్తాను. దయచేసి నాకు ఒక్కసారి ఈ అవకాశం ఇచ్చి మీకు సేవ చేసే భాగ్యం కల్పించవలసిందిగా 29వ వార్డు అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే